సనాతన జీవన్ అందరికీ స్వాగతం. సనాతన ధర్మం, సనాతన జీవన విధానం అంటే ఇంగ్లీష్లో ఎన్షియంట్ వే ఆఫ్ లైఫ్ అంటారు. మన ప్రాచీన కాలం నుంచి ఆహార నియమాలు ఏ విధంగా పాటించారు, తన్నీటి స్నానాలు ఎట్లా చేశారు, అవన్నీ ఒకసారి గుర్తు చేస్తాం ఇక్కడ. అంటే ఇక్కడ వైద్యం కేవలం ఔషధాలతోటే అయిపోతుంది అంటే ఇక్కడ జరగదు. వేరే వేరే చోట్ల ఏమైనా జరగచ్చేమో, కానీ ఇక్కడ వైద్యం ఎలా జరుగుతుంది అంటే మీరు పాటించవలసిన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఆచరిస్తే మాత్రమే ఇక్కడ వైద్యం సాధ్యం అవుతుంది. అంతేగాని ఇక్కడ ఏదో బలవంతంగా కూర్చోబెట్టి అందువలన మాకు ఒరిగే లాభం ఏమీ ఉండదు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము చెప్పినటువంటి ఆచార వ్యవహారాలు, ఆచార నియమాలు, ఆ నియమాలు ఆచరిస్తేనే వైద్యం కుదురుతుంది. లేకపోతే కుదరదు. ఊరికి వచ్చాం, ఆయారం గాయారం వచ్చారు పోయారంటే ఉపయోగాలు ఏముంటాయి? ఉపయోగం ఉండదు. ఇక్కడ వైద్యం జరగాలి అంటే ఖచ్చితంగా క్లాస్ వినాలి. కొంతమంది మాకు అవసరం లేదు, మేము వెళ్ళిపోతాము, అది ఇది మాకు ట్రైన్ లేట్ అవుతుంది, కార్ బిజీ అవుతుంది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. సాధ్యపడదు. మిమ్మల్ని ఇన్వైట్ చేయాల, మీరే వచ్చారు. వచ్చినప్పుడు మా సిస్టమ్ కూడా అడాప్ట్ చేసుకోవాలి. హడావిడిగా అట్లా అయితే కుదరదు. రైట్ సార్. ఆ తర్వాత ఇక మన శరీరానికి సంక్రమించే అనారోగ్యాలు ఏంటి అంటే, అనారోగ్యాలు సహజంగా మానసికంగాను, సామాజిక పరంగా, శారీరక పరంగా 3 విధాలుగా అనారోగ్యాలు వస్తుంటాయి. మానసిక అనారోగ్యాలు అనేప్పటికీ మన మనసే సరిగ్గా ఉండదు. మనమేంటో మనకు అర్థం కాకపోతే ఎదుటివారిని అర్థం చేసుకుంటాం. మన ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు, మన ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు ఎదుటివారిని కూడా గౌరవించి మాట్లాడతాం. లేకపోతే అసలు కుదరదు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాం. కాబట్టి ముందు సంస్కారం ఉండాలి, తర్వాత ప్రవర్తన సరిగ్గా ఉండాలి. సత్ప్రవర్తన, సత్సంకల్పం ఉంటారు. ఈ 2 ఉండాలి మనుషులకి. చైర్ తీసుకొని కూర్చోండి సార్, ఇటు రండి, ఇక్కడ వేసుకోండి, ఇలా రండి, చైర్ ఖాళీగా ఉంది. మంచి ప్రవర్తనతో సంకల్ప దోషాలు లేకుండా ఉన్నప్పుడు మానసిక రోగాలు రాకుండా ఉంటాయి. ఆ తర్వాత సామాజిక పరంగా ఉండే ఇబ్బందుల వలన కలిగే దోషాలు ఉంటాయి. అంటే సమాజం అంటే మరి అనేక కుటుంబాల సముదాయమే సమాజం. అంటే సమాజంలో ఉన్నప్పుడు సామాజిక ధర్మాలు కూడా పాటించాలి. మన అవసరం కొంతమందికి ఉంటుంది, కొంతమంది అవసరం మనకే ఉంటుంది. ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, అధికారులు, నాయకులు, ఇలా చాలామంది ఉంటారు. మరి వీళ్ళందరితో మనం ఎలా ఉంటున్నాం అంటే సమస్యలు లేకుండా ఉంటాయా? మానవ జీవితమే సమస్యలతో ఉంటుంది. మరి సమస్యలు వస్తున్నప్పుడు సమస్యను పరిష్కరించుకోవాలిగా. సమస్యని సాధారణంగా పరిష్కరించుకోవాలి. అంతేగాని సమస్యను మొత్తం నెత్తి మీద పెట్టుకొని మనసులోనే దాన్ని ఏమంటారంటే మానసిక సంఘర్షణ అంటారు. మానసిక సంఘర్షణతోటి అల్జీమర్స్, మతిమరుపు రోగం వస్తుంది. వీటికి ఏమి మందులు ఉండవు. మానసిక రోగాలకు సామాజిక పరంగా ఉండే ఇబ్బందుల వరకు మందులతో కాదు, వాడు స్వయంగా మార్చుకోవాలి, పద్ధతిని మార్చుకోవాలి. సమాజంలో ఉంటున్నప్పుడు సమాజ ధర్మాలు పాటించాలి. ఇంట్లో భార్యతో ఏదైనా చిన్న సమస్య వస్తుంది, పిల్లలతో సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మార్గం ఎత్తుక్కోవాలి, సమాధానం ఎత్తుకోవాలి. అప్పుడు ఆ సమస్యకు సంబంధించినటువంటి నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం వస్తుంది. సమస్యలు వచ్చేదే జ్ఞానాన్ని ఇవ్వడానికి. మరి అవన్నీ లోపల పెట్టేసుకొని పొద్దుగు దాని గురించి ఆలోచిస్తూ పోతే ఈ మానసిక సంఘర్షణ వల్ల అల్జీమర్స్, మతిమరుపు రోగం వస్తుంది. దానికి కూడా ఏమీ మందులు ఉండవని చెప్తారు. రైట్ సార్. ఇకపోతే శరీరానికి సంబంధించిన అనారోగ్యాలు అంటే శరీరానికి సంబంధించి మొట్టమొదట అజీర్ణం. అజీర్ణం అంటే తిన్న పదార్థాలు సకాలంలో సంపూర్ణంగా జీర్ణం కాకపోవడం. మరి జీర్ణం కాకపోతే కాన్స్టిపేషన్, విరోచనం కాదు. విరోచనం కాకపోతే స్ట్రెస్, స్ట్రెయిన్ పెరుగుతాయి, బీపీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, షుగర్ వస్తుంది. ఆ తర్వాత మెల్లగా బీపీ ఎక్కువైపోతే స్ట్రోక్ కూడా వస్తుంది. ఎప్పుడైతే అజీర్ణంతో రక్తనాళాల్లో క్లాట్స్ పడిపోయినాయో, ఎప్పుడైతే రక్తాన్ని గుండె పంపు చేయలేకపోతుందో అప్పుడు స్ట్రోక్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ. అజీర్ణంతో సమస్యలు ఎక్కువ ఉంటాయి. అంటే అజీర్ణంతో సుమారుగా మనకు సంక్రమించే రోగాల్లో 30% రోగాలు అజీర్ణంతో వస్తాయి. కాబట్టి తిన్న పదార్థాలు సక్రమం జీర్ణం చేసుకోవడానికి తినడానికి ఒక మాత్ర, అరగడానికి ఒక మాత్ర, దొడ్లోకి వెళ్ళడానికి ఒక మాత్ర అట్టుకుంటే చాలా అనారోగ్యం పాలవుతారు. మరి ముందు దాన్ని సరి చేసుకోవాలి అంటే ఆహార నియమాలు చెప్తాం, వాటిని ఆచరిస్తే సరిపోతుంది. రైట్. దాన్ని రెండవది ఏంటంటే రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ అంటారు, లేకపోతే శ్వాసకోశ వ్యాధులు. అంటే శ్వాసకోశ వ్యాధులు అనేటప్పటికీ మన లంగ్స్లో ఏమాత్రం డిఫెక్ట్స్ ఉన్నా మరి ఇట్లాంటి సమస్యలు వస్తాయి. లంగ్స్లో అంటే ఆక్సిజన్ సప్లై చేసేది లంగ్స్ నుంచి త్రూనే వెళ్తుంది. అంటే సుమారుగా ఎక్కువ శాతం బ్రెయిన్ యూజ్ చేసుకుంటుంది. బ్రెయిన్కి సరిపడా ఆక్సిజన్ చల్లలేదనుకోండి, మానసిక సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. కొంతమందికి ఆటిజం అంటారు, పిల్లలు పడుతుంది. పెద్దల్లో కూడా సైకలాజికల్ డిజార్డర్స్
ఏం చేస్తారో తెలియదు, వయసు తగ్గ మెచ్యూరిటీ ఉండదు, స్పీడ్స్ వచ్చి పడిపోతూ ఉంటారు. ఆ తర్వాత కొంతమందికి దురదలు, పొడలు, మచ్చలు, గజ్జి, తామర, సోరియాసిస్, బొల్లి, హెయిర్ ఫాల్, డాండ్రూఫ్, వీటన్నిటికీ మూల కారణం రెస్పిరేషన్ ప్రాబ్లమ్, శ్వాసకోశ వ్యాధులే అయిందండి. దీని తర్వాత ఇక మూడోది ఏంటంటే ఎసిడిటీ. ఎసిడిటీ అంటే పైత్యం. అంటే పైత్యం అంటూ నేను చెప్పక్కర్లా, అంటే వీళ్ళకి వాళ్ళ పుట్టుకతో వచ్చిన సమస్య. మరి అది తల్లిదండ్రుల లోపం కాదు, వాళ్ళు చేసిన తప్పు కాదు, అది బై బర్త్ ఆ నేచర్తో పుడతారు. పైత్యతత్వ శరీరాలు అంటారు. మరి పైత్యతత్వ శరీరాలు ఎలా ఉంటాయంటే బాగా వేడి చేసే లక్షణంతో ఉంటారు. అంటే ఎప్పుడు చూసినా వేడి చేస్తుంది అంటారు. అంటే వాస్తవంగా ఏం జరుగుతుందంటే వీళ్ళ శరీరంలో ఉన్నటువంటి పైత్య రసాలు, అసిడిటీ, ఆమ్లాలు ఏకంగా రక్తంలో కలిసిపోతూ ఉంటాయి. రక్తంలో కలవడం వల్ల రక్త పైత్యం ఏర్పడి బాగా వేడి చేస్తుంది. వేడి చేయడంతో పాటు మైగ్రేన్, బాగా ఎండలో తిరగాలంటే తలనొప్పులు వస్తాయి. మరి తలనొప్పులతో పాటు మెల్లగా మడిం చుట్టూ పగుళ్ళు, ఆ తర్వాత యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చురుకులు, మంటలతోటి మూత్ర విసర్జన, శరీరం పొడిబారిపోవడం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఎసిడిక్ నేచర్. కాస్త ఎండలో తిరిగారంటే మైగ్రేన్, తల కొట్టుకోవడం. మరి వీటికి మందుల కంటే కూడా వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలి. మందులు అది బై బర్త్ ఆ నేచర్తో పుట్టారు కాబట్టి ఆ నేచర్ ఏం పోదు. పుట్టుకతో వచ్చిన సమస్యలు మందులతో తగ్గవు. మరి ఎట్లా అంటే ముఖ్యంగా పైత్యతత్వాన్ని పెంచేటటువంటి ఆహార పానీయాలు మానుకోవడమే. అంటే పైత్యతత్వాన్ని ఏ పదార్థాలు పెంచుతాయంటే సహజంగా అన్ని రకాల తీయటి పదార్థాలు పైత్యాన్ని పెంచుతాయి. తీయగా ఉండే పండ్లు కానీ, పళ్ళ రసాలు కానీ, టార్చలు, తీయగా ఉండే పండ్లు, పళ్ళ రసాలు, స్వీట్స్ కానీ, లేకపోతే పాలు, కొబ్బరి నీళ్ళు, వేరుశనగపప్పు గింజలు, కూల్ డ్రింక్స్, లేకపోతే కాఫీ టీలు, ఇవన్నీ కూడా పైత్యాన్ని పెంచేవి. సహజంగా ఇటువంటి నేచర్ వాళ్ళు వాటన్నిటిని అవాయిడ్ చేయడమే మార్గం, వేరే మార్గమే ఉండదు. దీనికి తినడం వల్ల వాళ్ళకి పైత్యం పెరుగుతుంది. అంటే వాస్తవంగా మీరు అర్థం చేసుకోవాలంటే ఈ పైత్యతత్వ శరీర లక్షణాలు కలిగినటువంటి వాళ్ళల్లో ఎక్కడన్నా క్యాన్సర్ కూడా కనపడచ్చండి. అంటే లక్షణం ఒకటిగానే ఉంటుంది, అది సహజం. ఎందుకంటే వాస్తవంగా పైత్యతత్వ శరీరం వాళ్ళకే వస్తుంది క్యాన్సర్, మిగతా వాళ్ళకి రాదు. మరి పైత్యాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే చెప్పారు కదా, ఇక్కడ చెప్తారు మీకు. వాస్తవంగా శరీరాన్ని ఎరుకలో ఉంచుకోవాలి. ఎరుకలో ఉంచుకుంటే మనకి ఏ పదార్థాలు తిన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందో వాటిని అవాయిడ్ చేస్తూ పోవాలి. ఇప్పుడు బాగా పైత్యం వండుతారనుకోండి, తీయటి మామిడి పళ్ళు తిన్నారంటే వాళ్ళకి అరగదు. బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, గుండెల్లో మంటగా ఉంటుంది అజీర్ణంతో. అలాంటప్పుడు ఏం చేయాలి? తినడం మానేయటమే. అరటి పళ్ళు తిన్నారనుకోండి, బాగా తీయటి పళ్ళు బాగా ఇబ్బంది పెట్టేస్తాయి. అసలు ఏ పదార్థం తీయగా తిన్నా కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ నేచర్ వాళ్ళు ఆ పదార్థాలు తినకూడదు. మీరు ఎరుపులో ఉంచుకోలేదు, మాకేం అర్థం కావట్లేదు అంటే ఇక్కడ చెప్తారు మీకు. ఇవాళ ఇక్కడికి వచ్చారు కదా, మీకు డాక్టర్లో చెప్తారు. డాక్టర్ గారు చూసిన డాక్టర్, నాడి చూసిన డాక్టర్ గారు మీకు చెప్తారు. మీరు తీపి పదార్థాలు తినద్దు అన్నప్పుడు తినకుండా ఉండడమే మంచిది. నేను చూస్తాంలే, చేద్దాంలే, ఇంకొకసారి అనుకుంటే చాలా ఇబ్బందులు పడతారు. అంటే అందరికీ వస్తుందని నేను చెప్పట్లా. క్యాన్సర్ అనేది ఎక్కడో నోటికి కోటికి చెప్పాను కదంటే ఎవరికైనా రావచ్చు. బెటర్ ఏంటంటే మనకి ఆ నేచర్ ఉన్నప్పుడు తినడం మానేసి ఏ భయం ఉండదు. రైట్. దీని తర్వాత నాలుగోది ఏంటంటే ఎన్విరాన్మెంట్, పర్యావరణం. పర్యావరణంలో ఉన్నటువంటి విషక్రిములు, అంటే మనకు అర్థమయ్యే అన్నోన్ వైరస్ చాలా ఉంటాయి కనపడకుండా. మరి కొన్నేమో మనకి ఈగలు, దోమల గురించి కూడా వస్తాయి కదా రోగాలు. టైఫాయిడ్ కానీ, దాన్ని ఏమంటారు, డెంగ్యూ, చికెన్ గునియా, మలేరియా, ఫైలేరియా, ఇలాంటివన్నీ కూడా పర్యావరణం కారణంగా వచ్చే సమస్యలు. ఇప్పుడు అర్థమైందంటే మన శరీరానికి సంక్రమించేటటువంటి ఇబ్బందుల్లో మొట్టమొదటి మానసిక రోగాలు, ఆ తర్వాత సామాజిక పరంగా ఉండే ఇబ్బందులు, ఆ తర్వాత శరీరానికి సంబంధించి వాతము అని చెప్తాం, ఇండైజేషన్, కఫము, రెస్పిరేషన్ ప్రాబ్లం, శ్వాసకోశ వ్యాధులు, 3 పైత్యం, ఎసిడిటీ లేక రక్త పైత్యం, బ్లడ్ ఎసిడిటీ అంటారు. ఆ తర్వాత 4 పర్యావరణంలో విషక్రిములు, ఇవన్నీ ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ వైద్యం ఎలా చేస్తారు అంటే డాక్టర్లు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ నాడి చూసి వైద్యం చేస్తారు. ఇక్కడ నాడి, మీ పల్స్ చూస్తారు. పల్స్ ఆధారంగా రోగ నిర్ధారణ అనేది వైద్యులు చేస్తారు. మీరు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మీ రోగాల గురించి ప్రస్తావించే అవసరమే ఉండదు. మీరు ఒకవేళ రిపోర్ట్లు తీసుకొస్తే చూడడం కూడా అవసరం లేదు. రిపోర్ట్లు చూస్తాం కాదు. ఇక్కడ మీ పల్స్ చూస్తారు, నాడి చూసి మీ శరీర లక్షణాలు మీకే చెప్తారు. జన్మతః ఏ లక్షణాలు పుట్టారు, మీ నేచర్ ఏంటి, మీ స్వభావం ఏంటి. అంటే మీ సెల్ జనరేషన్ ఎక్కువ ఉండి ఎలిమినేషన్ తక్కువ ఉంటే ఎటువంటి రోగాలు వస్తాయి. అంటే వాస్తవంగా దీన్ని ఏమంటారంటే జ్యోతిష్ ఆయుర్వేదం అని కూడా చెప్తారు. అంటే ఈ మనుషులు సుమారుగా 27 రకాల మనుషులు ఉంటారు.
27 నక్షత్రాలు కూడా ఉంటాయి కదా, 27 నక్షత్రాలు 27 రకాల మనుషులు ఉంటారు. మీ నాడు చూసినప్పుడు మీరేంటి అనేది తెలిసిపోతుంది. ఇది చెప్పాం కదా, దీన్ని జ్యోతిష్ ఆయుర్వేదం అని కూడా అంటారు. ఇక్కడ జ్యోతిషాలు ఏం చెప్పరు కానీ వైద్యం మాత్రం చెప్తారు. మీ శరీర లక్షణాలు చెప్తారు, మీరు ఉన్న ఇబ్బందులు చెప్తారు, మీకు ఎటువంటి ఆయుష్ ఉంటుంది, ఏ రోగాలు వస్తాయని కూడా తెలియజేయడం జరుగుతుంది. రైట్. ఇక ఇక్కడ ఇచ్చేటటువంటి ఔషధాలు ఏంటి అంటే ఆయుర్వేదం మాత్రమే. అంటే ఆయుర్వేదం అంటే మనకే తెలుసు. ఆయుర్వేదం మన దేశ పురాతన వైద్య విధానం. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. దీని ప్రామాణికాలు ఏంటంటే వేదాలే ప్రామాణికాలు. ఋగ్వేదానికి ఉపవేదమే ఆయుర్వేదం. ఆయుర్వేదము ఋగ్వేదానికి తీసుకోబడింది. అర్థమైందండి? ఋగ్వేదంతో చూడాలి, లేకపోతే అథర్వణ వేదంలో సుమారు 120 అధ్యాయాలు. మరి 2 వేదాల్లో పూర్తి వివరణ ఉంటుంది. కాబట్టి దీన్ని వేద ప్రామాణికమైన వైద్యము అంటారు. అంటే ప్రాథమికంగా మొట్టమొదట భగవత్ స్వరూపుడైన ధన్వంతరి, ఆ తర్వాత అశ్విని దేవతలని, ఆ తర్వాత ఋషులు, ఆ తర్వాత చరకుడు సుశ్రుతుడు పేరునే ఉంటారు. మీరు చరక సంహిత, సుశ్రుత సంహిత అనే పుస్తకాలు ఉంటాయి, నెట్లో చూడండి, లైబ్రరీలో దొరుకుతాయి. ఎవరు కొంటారు అట్లాంటివి కొనరుగా. చరకుడు ఎండి మెడిసిన్స్ తోటే వైద్యం చేసేవాడు. సుశ్రుతుడు మాత్రం సర్జరీ చేశాడు. ఆపరేషన్కి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సుశ్రుతుడు. సుశ్రుత సంహిత పుస్తకం ఉంటుంది. ఆయన ఉపయోగించిన ఇన్స్ట్రుమెంట్తో సహా తాళపత్ర గ్రంథాల నుంచి ఇప్పుడు పుస్తక రూపంలో వచ్చారు. వీళ్ళంటే ప్రామాణికాలు. ఇక్కడ ఆపరేషన్ ఏం చేయగానే ఇక్కడ వైద్యం మందులతో చేస్తారు. మూలికా వైద్యం అంటారు. చెట్లు, ఆకులు, కాయలు, పండ్లు, వేళ్ళు, గరడులు, కొన్ని బెల్లం, ఆ తర్వాత పంచగవ్య, వీటితోటి ఔషధాలు చేస్తారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాం. వీటి వల్ల వేడి చేయటం, కొంతమంది అభిప్రాయం అంటే నాటు వైద్యం వేడి చేస్తుంది అది ఇది అంటారు. వాస్తవానికి ఈ మందులు ఏమీ వేడి చేయవు. మీ శరీరంలో మార్పులు గమనించవచ్చు. కొత్తగా ఈ మందులు తీసుకుంటుంటే శరీరంలో సహజంగా కొంత అలజడి ఉంటుంది. అంతే, 1 రోజు 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బాగా గర్భవాతంతో వస్తారండి, పొట్టంతా జడగొట్టుకొని పేగులు నిండా మళ్ళీ పెట్టుకొని వస్తారు. మరి వాళ్ళకి ఎటువంటి మందులు ఇస్తారు? సహజంగా విరోచనాలు కావడానికి ఇచ్చేస్తారు. 1-2 విరోచనాలు ఎక్కువ అవుతాయి. మరి దాంతో భయపడిపోతే ఎట్లా? మొత్తంతా శుభ్రం అవుతుంది అంతే. 2 రోజులు 3 రోజుల్లో నార్మల్ అయిపోతారు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. దానికోసమే వైద్య సలహాల కొరకు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాం. పిలవండి. వైద్య సలహాల కొరకు వాట్సాప్ నెంబర్ అనే ఒకటి ఇస్తాం. ఆ నెంబర్తో మీరు కాంటాక్ట్ చేసి ఏదైనా ఇబ్బంది ఉంటే వాట్సాప్ పెట్టేస్తే డాక్టర్లు వెంటనే మీకు రిప్లై ఇస్తారు. అర్థమవుతుందండి? దాంట్లో ఇవాళ మీరు రిజిస్ట్రేషన్ చేసిన ఐడి నెంబరు, ఆ తర్వాత మీకున్న సందేహాలు, మీ ఫేస్ వరకు ఫోటో కూడా పెడితే సాముద్రికంతో కూడా సాధ్యమవుతుంది. కాబట్టి వైద్యం ఫేస్ ఫోటో కూడా ఆ రోజు అప్పుడు తీసిన ఫోటో పెట్టేస్తే వెంటనే మీకు మీ శరీర లక్షణాలు అక్కడి నుంచి చెప్తారు. మీరు ఈ మందులు ఇచ్చాము, ఆ మందులు 1-2 రోజులు ఆపండి, లేకపోతే కంటిన్యూ చేయండి. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మరీ బాగా సీరియస్గా ఎవరైనా ఉంటే మరి మీరు వెళ్ళాలంటే హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చండి. ఏం కాదని చెప్తారు, హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు. మందులు ఆపొచ్చా అంటే మందులు వాళ్ళు ఒప్పుకోరు, కానీ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. మీరు ఇంగ్లీష్ వైద్యం చేయించుకుంటూ ఇక్కడికి వచ్చినా కూడా ఈ మందులు వాడుకోవచ్చు. దీంట్లో ఆపడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఆ మందులు ఒక 20 రోజులు వాడి ఆపుకోవచ్చు 50%. ఇంకొక 20 రోజుల తర్వాత పూర్తిగా మానేసేయచ్చు కూడా, మీకు ఇష్టమైతే. రైట్ సార్. ఇక మీరు పాటించవలసిన నియమాలు అంటే ఇక్కడ వాస్తవంగా ఏ వయసు వారికైనా ఏ రోగానికైనా కూడా వైద్యం చేయబడుతుంది అని స్ట్రాంగ్గా చెప్తాం. అయితే ఎందుకు అట్లా చెప్తున్నారు అంటే మా దగ్గర డైరెక్ట్ మెడిసిన్స్ ఏమి ఉండవు కాబట్టి. మీకు బీపీకి ఒక మాత్ర, షుగర్కి ఒకటి, థైరాయిడ్కి ఒకటి, క్యాన్సర్కి ఒకటి, ఇలాంటి మందులు మా దగ్గర ఏమీ ఉండవు. మేము ఇచ్చే మందులతో మీ శరీరం శక్తివంతం అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగం అదే తగ్గించుకోవచ్చు, శరీరమే తగ్గించుకుంటుంది. కావాల్సిన సమాచారం ఇస్తాం, నియమాలు చెప్తాం కదా, అది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఔషధాలు ఎంతవరకు పనికి వస్తాయి? మీకు మీ శరీరాన్ని శక్తివంతం చేయడానికి మాత్రమే. తద్వారా శరీరమే ఆ రోగాన్ని నయం చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏ వయసు వారికైనా ఏ రోగానికైనా కూడా వైద్యం చేయబడుతుంది అని చెప్తాం. దాని రెండో విషయం ఏంటంటే క్యాన్సర్ వస్తుంది కొంతమందికి. మరి క్యాన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళు బయాప్సీ చేయించుకుంటారు. బయాప్సీ అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఏమంటారు, కీమోలు ఇట్లాంటివన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే పెద్ద ఫలితాలు ఏముండవు. తాత్కాలిక ఉపశమనం ఉంటుంది, టెంపరీగా ఆ బాధలు ఉండవు. ఆ మందులు ఏమంటారు కీమో ఇచ్చినటువంటి ఇబ్బంది పడే తత్వం ఉండదు. ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే బయాప్సీ కాకుండా ఇక్కడికి వస్తే ఎంత పెద్ద ట్యూమర్ ఉన్నా ఏమున్నా కూడా నయం అవుతుంది, ఇబ్బంది లేదు. అలాగే కిడ్నీ సమస్యలతో వస్తారు. ముందు కిడ్నీ సమస్య సాధారణంగా ఉన్నప్పుడు వస్తే ఎంత సమస్య అయినా పోతుంది. అంటే ఆ క్రియాటిన్ లెవెల్ 15, 12, 13 ఉన్నా కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి డయాలసిస్ అని మొదలు పెట్టేస్తారు. డయాలసిస్ అంటే వెంటిలేషన్ మొదలు పెట్టినట్లు లెక్క.
వన్స్ డయాలసిస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు, ఖచ్చితంగా చెప్పారు ఇక్కడ అవుతుంది ట్రీట్మెంట్ ఉంటుంది. వన్స్ డయాలసిస్కి వెళ్ళిన తర్వాత ఉపశమనం ఉంటుంది కానీ అది ఆపడానికి ఉండదు. రైట్, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఆ తర్వాత ఏ సమస్యలైనా పోతాయి. ముందుగా ఇక్కడికి వస్తే అది కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే క్యాన్సర్ ఉన్నా, బయాప్సీ లేకుండా, మరి బయాప్సీ లేకపోతే కన్ఫర్మ్ ఎట్లా అవుతుందంటే వాళ్ళకి తెలుసు. డాక్టర్స్కి పీటీ స్కాన్ సెట్స్ ఏ ఉంటాయి కదా, ఆ టెస్ట్లు గిస్ట్లు చేసి వాళ్ళకి కావాలి 100% గ్యారంటీ ఉంటుంది. కానీ మీకు కన్ఫర్మేషన్ కావాలంటారు కదా, అప్పుడు మీకు ముక్క తీసి బయాప్సీ చేస్తారు, ఇది కన్ఫర్మ్ అని చేస్తారు. వన్స్ బయాప్సీ అయిన తర్వాత అక్కడ ఉన్న క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ అవుతాయి, ఇంకో చోట నివాసం ఏర్పాటు చేసుకుంటారు, దాన్ని ఆపడం కుదరకపోవచ్చు. కాబట్టి బెటర్ ఏంటంటే ఒకవేళ అలాంటి లక్షణాలు ఉంటే అనుమానం వస్తే ఇక్కడ చూస్తారండి, ట్రీట్మెంట్ ఉంటుంది. బయాప్సీ అయిన తర్వాత ఉండదు, కిడ్నీ డయాలసిస్ తర్వాత ఉండదు. రైట్, వైద్యం జరుగుతుంది. దిశా మీరు పాటించవలసిన నియమాలు సెక్యూరిటీ కాబోయే డోర్లు తీస్తున్నారు, ఆ పిల్లలు చేతిలో పెట్టుకొని నొక్కేస్తున్నారు చూడు, నలిగిపోతాయి చేతులు. వాడు తలుపు తీసి చేయబెట్టి నొక్కితే అది డోర్ పెట్టుకోడు. అక్కడ పెట్టాలనుకుని వచ్చి చిన్నపిల్లడు కదా, ఆయన చూస్తాను ఉంటాడు ఆయన. రైట్ సార్, ఇక మీరు పాటించవలసిన నియమాలు అందరికీ వర్తిస్తాయండి. ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ నియమాలు వర్తిస్తాయి. అంటే మొట్టమొదట సూర్యోదయంతో నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అంటే మేము 11 దాకా లేగలేము, పడుకుంటాము, రాత్రి అంతా డ్యూటీ చేసాము, అది ఇది అనుకుంటారు కొంతమంది. మరి అలాంటప్పుడు ఏమవుతుంది, రాత్రి 11 దాకా మీరు పడుకొని ఉంటే లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది మీ స్టమక్లో, పొట్టలో. మరి ఆ యాసిడ్ గమనం ఉండదు, ఆ మ్యూకస్ లేయర్ని ఏమాత్రం డ్యామేజ్ చేసింది అనుకోండి, మెల్లగా పేగులో ఇన్ఫెక్షన్ వస్తుంది, పేగు పూత, పేగులో పుండు పడటం, ఆ తర్వాత పేగు క్యాన్సర్ రావడం కూడా జరుగుతుంది. సహజంగా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. అంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కదా, ఆ నైట్ డ్యూటీ చేస్తారు, పొద్దున ల్యాప్టాప్ పట్టేస్తారు 12 గంటలు లేక. మరి అలాంటి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. మరి ఏదో టీ తాగి పడుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా ఖాళీ పొట్టతోటి తెల్లవారిని పనిచేసి 11, 12 దాకా పడుకుంటే అల్సర్ వస్తుంది ముఖ్యంగా. అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే పొద్దున్నే మన పూర్వాచారాల్లో సూర్యోదయంతో పాటు స్నానపానాదులు ముగించాలి అంటారు. కాబట్టి పొద్దున్నే లేవండి, లేచిన వెంటనే 2 గ్లాసులు వేడిగా నీళ్ళు తాగండి. 2 గ్లాసులు అంటే సుమారుగా 1/2 లీటర్, 1/2 లీటర్ నీళ్ళు తాగాలి. ఈ నీళ్లు తాగటం వల్ల మనకి పొందే లాభం ఏంటి, డీహైడ్రేషన్ నుంచి బయటపెడతారు, జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది, తిన్న పదార్థాలు సక్రమంగా జీర్ణం కాబట్టి. ఇప్పుడు అజీర్ణంతో వచ్చే సమస్యల గురించి చెప్పారా, అజీర్ణంతో మొట్టమొదటి మలబద్ధకం ఏర్పడుతుందండి, కాన్స్టిపేషన్. ఎప్పుడైతే మలబద్ధకం ఏర్పడిందో పెద్ద పేగుల్లో వ్యర్థాలు పోగొలుతాయో అక్కడ గ్యాస్ ఏర్పడుతుంది. మరి ఆ గ్యాస్ వలన పేగు కాస్త ఎక్స్పాండ్ అవుతుంది, దాని ప్రెజర్ అంతా స్పైనల్ కార్డ్ మీద పడుతుంది. మొట్టమొదట రిప్స్, నడువు నొప్పి వచ్చేస్తుంది, మొట్టమొదటి వచ్చేది నడువు నొప్పి. ఆ తర్వాత ఇంకా కొంచెం ప్రాబ్లం ఎక్కువైపోతే డిస్క్ ప్రాబ్లం మొదలైంది అంటే సయాటికా, స్పాండిలైసిస్, అర్థరైటిస్, మజిల్ క్రాంప్, వెర్టిగో ప్రాబ్లం, ఫ్యాటీ లివర్, వెరికోస్ వెయిన్స్, ఇవన్నీ వస్తాయి. వీటన్నిటికీ ప్రాథమిక కారణం ఏంటంటే ఇండైజెషన్, తిన్నది అరకపోవడం. మరి జీర్ణ వ్యవస్థ బాగుపరుచుకోవాలి అంటే ఆహార నియమాలు పాటించాలి. దాంతోపాటు ఈ నియమం ఒకటి, వేడి నీళ్ళు తాగడం పొద్దున్నే. అంటే మీకు మరి తెలుసో తెలియదో కానీ మన పూర్వీకులంతా మంచాల కింద చెంబులు పెట్టుకొని పడుకునేవాళ్ళు, పొద్దున్నే లేవగానే ఒక చెంబు నీళ్ళు తాగేసేవాడు. మరి ఇప్పుడు పోయింది, ఇప్పుడు బెడ్ కాఫీతో వెళ్ళిపోయారు, చెంబు నీళ్ళు తాగాల్సిన. అప్పుడు సిస్టమ్ పాడయ్యేది. పొద్దున్న ఎప్పుడైతే నీళ్ళు తాగుతారో ఈ వ్యర్థాలన్నింటినీ బయటకు పంపడానికి ప్రయత్నం చేస్తుంది. అది కూడా దంత ప్రక్షాళన చేయక మునిపేదానికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే పళ్ళు తోముకోకుండానే తాగడం వల్ల ఏమవుతుందంటే రాత్రి పూట మనం నిద్రించే సమయంలో నోట్లో ఏర్పడినటువంటి సలైవా, లాలాజలం డిపాజిట్స్ ఉంటాయి. ఈ లాలాజలం డిపాజిట్లో కొంత బ్యాక్టీరియా, ఫంగస్ కూడా ఏర్పడుతుంది. మరి బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే రిమైనింగ్ ఉంటే దాన్ని డీకంపోజ్ చేస్తుంది. ఏదైనా వ్యర్థాలు ఉంటే పళ్ళ మధ్య ఇరుకున్న పదార్థాన్ని కరిగించడానికి ఏర్పడినటువంటి బ్యాక్టీరియా అది నీటి ద్వారా లోపల పంపినట్లయితే పేగులను కూడా శుభ్రం చేస్తుంది.